ఈరోజు హాలిడే కదా ఖాళీగా ఉన్నామని చెప్పి గులాబ్ జామ్ తినాలనిపించి చేద్దామని ప్రిపేర్ అవుతున్నా. గులాబ్ జామ్ పిండిని తీసుకొని ఫస్ట్ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే గులాబ్ జామ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఈలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. పక్కన పెట్టిన పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు స్మూత్గా వస్తాయి. పెద్ద పెద్ద బాల్స్లా కాకుండా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి డైరెక్ట్గా అలా షుగర్ సిరప్లోనే వేసేసేయాలి. తర్వాత మంచిగా డిప్ చేయాలి. ఇదంతా అయిపోయాక లాస్ట్గా ఫ్లేవర్ కోసం షుగర్ సిరప్లో యాలకుల పొడి వేసాను. చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్. ఈరోజు హాలిడే కదా ఖాళీగా ఉన్నామని చెప్పి గులాబ్ జామ్ తినాలనిపించి చేద్దామని ప్రిపేర్ అవుతున్నా. గులాబ్ జామ్ పిండిని తీసుకొని ఫస్ట్ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే గులాబ్ జామ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఈలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. పక్కన పెట్టిన పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు స్మూత్గా వస్తాయి. పెద్ద పెద్ద బాల్స్లా కాకుండా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి డైరెక్ట్గా అలా షుగర్ సిరప్లోనే వేసేసేయాలి. తర్వాత మంచిగా డిప్ చేయాలి. ఇదంతా అయిపోయాక లాస్ట్గా ఫ్లేవర్ కోసం షుగర్ సిరప్లో యాలకుల పొడి వేసాను. చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్.